रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। महकमा ख़वातीन, अतफाल, माजूरीन व बुज़ुर्ग शहरियों की फलाह व बहबूद के ज़रिए एहतमाम व तेलंगाना विकलांग कोऑपरेटिव कॉरपोरेशन के ताउन से मिठूगड्डा के स्टेट होम में माजूर अफराद के लिए इमदादी आलात की तकसीम का प्रोग्राम मुनक़िद किया गया। तकरीब में ज़िला कलेक्टर खुशबू गुप्ता और TGVCC के चेयरमैन मुत्तिनैनी वीरैया ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की। इस मौके पर मुस्ताकीन में स्कूटियाँ, ट्राईसाइकिल्स, लैपटॉप्स और समाअत व बसारत से महरूम अफराद के लिए खुसूसी आलात तकसीम किए गए। अपने खिताब में मुत्तिनैनी वीरैया ने कहा कि रियासती हुकूमत माजूर अफराद की फलाह व बहबूद के लिए संजीदा इक़दामात कर रही है और गुज़िश्ता 3 बरसों में इस मुद्दे में नुमायाँ फ़ंड्स मुख्तस किए गए हैं। उन्होंने बताया कि आइंदा बजट में भी इस शोबे को तरजीह दी जाएगी, जबकि मुख्तलिफ़ स्कीमों के ज़रिए माजूर अफराद को माशी तौर पर मजबूत बनाने की कोशिश जारी है। उन्होंने मज़ीद कहा कि सरकारी व गैर सरकारी इदारों में मुलाजिमतों के लिए 4% रिजर्वेशन और मुख्तलिफ़ फलाह स्कीमों में 5% हिस्सा यकीनी बनाने के लिए रहनुमा उसूल जारी किए गए हैं, जबकि शादी के मौक़े पर भी हुकूमत माली इमदाद फराहम कर रही है। ज़िला कलेक्टर खुशबू गुप्ता ने कहा कि ज़िले में माजूर अफराद को दरकार तमाम सहूलियात फराहम की जा रही हैं और हुकूमती अहकामात पर मुकम्मल अमल दरामद को यकीनी बनाया जा रहा है। उन्होंने मुस्ताकीन को इमदादी आलात हासिल करने पर मुबारकबाद पेश की। मेयर गुम्मला ममता ने कहा कि म्यूनसिपल कॉरपोरेशन की हदूद में माजूर अफराद के लिए बुनियादी सहूलियात की फराहमी जारी है और उनकी ज़रूरियात को तरजीह दी जा रही है। उन्होंने लुइस ब्रेल के मुजस्समे के क़याम के लिए जगह फराहम करने का भी ऐलान किया। तकरीब में मुताल्लिक़ा महकमों के अफसरान, माजूर अफराद की तंजीमों के नुमाइंदों और बड़ी तादाद में मुस्ताकीन ने शिरकत की। చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి స్పెషలీ ఏబుల్డ్ పర్సన్స్ కి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. చైర్మన్ TVCC చైర్మన్ గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు, సెక్రటరీ DLSA గారు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే ప్లేస్లో మన జిల్లాకి అందరికీ ఒకటే ప్లేస్లో చేయడం జరిగింది. సో ఇది ఈజీగా మీకు కూడా అవుతుంది. ఇంకా ఇది మన అందరికీ తెలుసు దట్ ఇది మనము వాళ్ళకి ఎలా చూస్తున్నాం, ఇది మన చేతిలో ఉంది. సో వాళ్ళు కూడా మనలాగా సేమ్ లాగా ఉన్నారు, టాలెంటెడ్గా ఉన్నారు, చాలా పని చేస్తున్నారు, కృషి చేస్తున్నారు. ఓన్లీ ఏం కావాలి, మన సొసైటీ నుంచి, మన డిపార్ట్మెంట్స్ నుంచి, మన అందరి నుంచి కొంచెం ఎక్కువ సహాయం కావాలి. అది మనం అందరికీ ఇస్తాము. నాకు కొన్ని చోట్ల సహాయం కావాలి, వాళ్ళకి కొన్ని చోట్ల సహాయం కావాలి. సో అదేలాగా మన డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్ వస్తే సంతోషం. మన నుంచి కూడా ఇదేలాగా వాళ్ళకి ఏదైనా వేరే సాయం వస్తే అదే కూడా మన నుంచి తప్పకుండా ఉండాల్సిందే. ఇంకా నాకు ఒకటే పాయింట్, ఇప్పుడు మీకు ఇది స్కూటీస్ వచ్చింది, బట్ చాలామంది ఉంటారు వాళ్ళకి తెలియలేదు ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి కాంటాక్ట్ చేస్తే వస్తుంది. సో మీరు కూడా దయచేసి ఇది సపరేట్ చేసుకోవాలి. DW ఆఫీస్లో పోయి చేయొచ్చు, కలెక్టర్ ఆఫీస్లో పోయి చేయొచ్చు. అందరికీ శాంక్షన్స్ వస్తాయి, వాళ్ళ పేరు మీద వస్తాయి. ఆయనకి డబ్బులు ఇవ్వడానికి కూడా అవసరం లేదు, ఇది ఫ్రీగా వస్తుంది. సో దయచేసి ఇదేలాగా మెసేజ్ సపరేట్ చేస్తే మన అందరి సొసైటీకి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. మీరు ముందుగా పోతే మన అందరికీ సంతోషం అవుతుంది. సో అందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి. మహబూబ్నగర్ జిల్లాలో మన వికలాంగ సోదర సోదరీమణుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వికలాంగుల సంక్షేమ ఆత్మబంధువు, వికలాంగుల పెద్దన్న, వికలాంగుల సంక్షేమ అభివృద్ధి ప్రదాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం దాదాపు 8,000 మంది వికలాంగులకి ఉచితంగా పరికరాలు పంపిణీ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇచ్చిన ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గతంలో మన కార్పొరేషన్కి 10 ఏళ్లలో 64 కోట్లు ఇస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలో 50 కోట్లు, రెండో సంవత్సరంలో 50 కోట్లు, మూడో సంవత్సరంలో 50 కోట్లు కేటాయించిన ఘన చరిత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మొదటి సంతకం వికలాంగుల సోదరి రజనికి ఉద్యోగం ఇవ్వడానికి వారు చేశారు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, మన సంక్షేమ శాఖ మార్చులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఇద్దరు కూడా తొలి సంతకాన్ని వికలాంగుల కోసమే చేశారు. అందుకనే వారిద్దరిని నేను వికలాంగుల పెద్దన్నలుగా ఎప్పుడు పిలుస్తుంటాను.